రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నం బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ పాద శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బి గీతతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్నం బియ్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పాద శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపించేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్నం బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17,223 రేషన్ దుకాణాల్లో 2,91,000 కుటుంబాలకు సన్నం బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్నం బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని షాప్స్ లో ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ సీమ్లెస్ గా మనం చేస్తున్నాం సార్. సో మీరు ఇక్కడ చేశారు సార్, వేములవాడలో, నర్సింగాపూర్, చందుర్తి మండలంలో చేశారు. దీంతో పాటు దీని మీద రీసైక్లింగ్ చేయకుండా సీమ్లెస్ వితౌట్ థెఫ్ట్ మనం చేయడానికి 100% ఇన్షూర్ చేస్తూ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి చేరుకునేలాగా డిస్ట్రిక్ట్ అడ్మిన్ తరఫు నుంచి మా కసరత్తు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రులు మన జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ మనిషి ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా కోదాడలో రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఈరోజు 1వ తేదీన అన్ని జిల్లాల్లో కూడా ధనిక పేద తేడా లేక మధ్యతరాలు వస్తే అమ్ముకునే పరిస్థితి ఆనాటిదైతే ఈరోజు ధనికులతో తేడా లేకుండా మా పేదలకు కూడా సన్న బియ్యాన్ని ఇచ్చి ఆరోగ్యపరంగా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించినటువంటి పేదల కళ్ళలో ఆనందం చూసిన సందర్భంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందంటే ఆనాడు గూడు గూడు గుడ్డ అనే నినాదం నుంచి మొదలుకుంటే గరీబీ. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉంది అనుకునేటువంటి ఒక సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,263 రేషన్ షాపుల ద్వారా 2,91,000 కుటుంబాలకు 17,263 రేషన్ షాపుల ద్వారా ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతోంది. సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు, గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో తెచ్చుకోలేదు, ఇవాళ నాకు ముందు కావాలని లైన్ నిలుచుని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవ్వాల. అందుకే ఇవాళ ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ కూడా పాత పథకాన్ని ఒక్కటి కూడా రద్దు చేయకుండా కొత్త పథకాలను అనేక తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తా ఉన్నాం. ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థికమైనటువంటి ఒక మంచి అవగాహనతోటి 15, 20, 30 తారీఖు వచ్చే జీతాలను 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా అన్ని స్థాయిలో ఇచ్చే విధంగా త్వరలో ఇంకా మొత్తం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటా ఉన్నాం. 60,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఎక్కడ కూడా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. 60,000 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ